అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈసారి కనుమ ఎప్పుడు వచ్చింది గురుగారు? కనుమను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అలాగే ఏ రాసుల వారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అంటే దానాలు కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ఏ రాసుల వాళ్ళు మరి ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులు. అలానే కనుమ శుభాకాంక్షలు. అంటే మకర సంక్రాంతి భోగి వదిలేసారండి. అంటే మకర సంక్రాంతి భోగి కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఈ రెండింటికన్నా కూడా కనుమ చాలా ముఖ్యమైనది. అందుకని కనుమ శుభాకాంక్షలు అందరికీ ఏంటంటే కనుమని గుర్తుపెట్టుకోరు. కనుమ అనేది ఏముందిలే మందు తాగాలి ఆ రోజున. కామన్గా జనాన్ని తెలిసింది కనుమ రోజు ఏంటంటే మందు తాగడం, చికెను మటనో తినడం, ఎవరినో ఒకరిని బలించడం. అంటే జనాన్ని కాదు, మనుషుల్ని కాకుండా జంతువుని బలిస్తారు. ఆ రోజున జంతువులు బలిచ్చేసి వీళ్ళు తింటూ ఉంటారు. తినేవాళ్ళు ప్రతిరోజు తింటారు, ఆ రోజు ప్రత్యేకంగా తింటారు అనమాట. అన్ని రకాల జంతువులను బలించేసి ఆ రోజు తినడం ద్వారా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది, పెద్దలకు ముఖ్యం అంటారు. ఒక సామెత ఉంది, ఒక చిన్నది ఇది బిట్. ఒక మేకల్ని మేపేటువంటి వాళ్ళు ఉంటారు, అలానే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అంటే జంతువుల్ని మేపేవాళ్ళు అనుకోవచ్చు, మేకలను ప్రత్యేకం కాదు, జంతువులు మేపేవాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళకి ఒక చెడు అలవాటు ఉంటుంది. జంతువులు మేపేవాడు కాకుండా ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక అతనికి చుట్ట తాగే అలవాటు ఉంది, ఓకేనా. ఒక అతను ఆ పెన్నుతో పెట్టి రాసేడు అలవాటు ఉంది పెద్దవాళ్ళకి. వీళ్ళిద్దరు ఉంటారు. చుట్ట తాగే అలవాటు, పెన్నుతో రాసేటువంటి ఎప్పుడు గ్రంథాలు రచించేటువంటి అలవాటు ఇద్దరు ఉండేది. వాళ్ళకి మనవరాళ్ళు పుడతారు. గ్రంథాలు రచించేయడానికి మనవరాలు పుట్టిద్ది, చుట్ట తాగేటువంటి అతనికి మనవరాలు పుట్టిద్ది, ఓకేనా. అయితే వీళ్ళకి గొప్పగా ఏంటంటే ఈ తాతయ్య ఏం చేస్తాడంటే ఇట్లా రాస్తూ ఉంటాడు. ఆ మనవరాలు వచ్చేసి పెన్ను పట్టుకొని రాస్తూ అలవాటు అవుతుంది, ఓకేనా. అదే చుట్ట తాగే వ్యక్తి దగ్గరికి వాళ్ళ మనవరాలు వచ్చింది. వాళ్ళ మనవరాలు తాగుతుంటే చుట్ట లాక్కుంటూ ఆవిడ తాగుతూ ఉంటుంది. అయితే ఈ బుక్ పట్టుకొని మనవరాలు పెన్ను రాస్తూ ఉంటారు కదా. ఈ మనవరాలు రాస్తున్నప్పుడు వాళ్ళ తాత గర్వంగా, మా మనవరాలు చూసావా ఇప్పుడే రాస్తుంది, రేపొద్దున మంచి జాబ్ వచ్చి కలెక్టర్ అయిపోద్ది అని గర్వంగా 10 మంది చెప్తాడు. గర్వంగా చెప్పుకుంటాడు, మా మనవరాలు ఇప్పుడే మించిపోయింది అని చెప్తాడు. అయితే ఈ చుట్ట తాగే ఆయన ఉంటాడు కదే, ఈయన కూడా ఏం చేస్తాడు, నా మనవరాలు చూసావా ఈరోజు చుట్ట తాగుతుంది, నన్ను మించిపోయింది, శబాష్ నా మనవరాలు అంటే ఈవిడే అని చెప్తాడు. ఏది ఆ 10 మందికి. అంటే ఎవరు చేసే వృత్తిలో వాళ్ళ గొప్పదనం ఎంచుకోవడం, ఓకేనా. అది ఈయన చేసే చుట్ట తాగడం వల్ల చెడే ఎదుటి వాళ్ళకి. కానీ ఆయన గొప్ప ఏంటి, నేను తాగుతున్న నేను చేసే పని మా మనవరాలు చేస్తుంది ఈ వయసులోనే, పెద్ద నన్ను మించిపోద్ది అని చెప్పుకునే గొప్పతనం అనమాట. అట్లానే సంక్రాంతి కనుమ రోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల నుంచి వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉందో, భోగి రోజు మనంగా తీసుకునేటువంటి పుణ్యం, గ్రహాల నుంచి వచ్చేటువంటిది కానీ చెడు వచ్చేటువంటిది, మనలో ఉన్న దిష్టి దోషాలు పోయేదానికి మనం సూటబుల్గా మనం ఒక న్యూట్రల్గా చేసుకునేటువంటి పుణ్యాలు చేస్తాం. మకర సంక్రాంతి రోజున పెద్దలకు చేసినటువంటి కార్యక్రమాలు చేసేసి ఉమ్మడి కుటుంబంగా ఏర్పడేసి ఆప్యాయతలు అనురాగాలు తేనెలాగా తీసుకునేటువంటి క్రయం ఉంటుంది. ఈ రెండిట్లో వచ్చిన పుణ్యం ఏదైతే ఉన్నదో అది కనుమ రోజు పోతే మళ్ళీ పాపాలు తెచ్చుకుంటారు. ఎట్లాంటి పాపాలు క్లియర్గా ఉంది కదా చెప్పేది. ఎట్లాంటి పాపాలు అంటే జంతు దానం చేస్తే ఏం కాదు, జంతు నరికి వాటిని హింసించి వాటిని చంపేసి తినేది ఉంది చూసారా, ఇది చేసి ఆ పాపాలని మళ్ళీ మూటగట్టుకుంటారు. అయితే ఆ రోజు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ముందుగా ఆ కనుమ రోజున కనుమ ఎప్పుడు వచ్చింది చూద్దాం. కనుమ వచ్చేసి ఏకుంజామున 15వ తారీఖు బుధవారం రోజున కనుమ ఉన్నది. అయితే ఈ 2025 సంవత్సరం జనవరి మాసం 15వ తారీఖున వచ్చేటువంటి కనుమ ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే 13వ తారీఖు కోరల పౌర్ణమి, ఆ రోజే భోగి కూడా ఉంది. ఆ రోజున 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ. ఈ కుంభమేళ రోజున ఏదో గంగా యమున సరస్వతి ఈ 3 నదుల్లో ఏర్పడేది కుంభమేళ. అక్కడ మన సాధువులు అఘోరాసు చాలామంది వెళ్తారు. మన జరారణ్యం కూడా జనాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్తారు. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు ఈ పెద్దలకు చేసినటువంటి కీడు పనులు ఏవైతే ఉన్నాయో, ఈ చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాయణ కాలం కూడా మొదలవుతుంది కాబట్టి అక్కడ నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు పెద్దవాళ్ళు చేసేటువంటిది ఏదైతే ఉందో అక్కడ సమర్పించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి మన నమ్మకం. అది వాళ్ళకి అందరికి కూడా మంచి నమ్మకం. ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోవచ్చు. అయితే మనకి ఈ కుంభమేళ సమయంలో కనుక వీళ్ళు స్నానం ఆచరించినట్టయితే మంచి జరుగుతుంది, పెద్దల కార్యక్రమాలు చేసేదానికి అదృష్టవంతులు అవుతారు. అయితే మనకి ఏకుంజామున 5:20 కనుమ స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది 15వ తారీఖు బుధవారం రోజున. అయితే ఈ కనుమ రోజున కనుక ఉదయించిన సూర్యునికి నమస్కారం చేసుకొని ఆ రవి భగవానుడికి నీళ్లు ఆగ్నివ్వాలి.
రాగి చెమ్ము, రాగి గ్లాసు, వెండైనా సరే పర్వాలేదు. ఏదైనా చెమ్ము తీసుకొని ఎడం చేతిలో పెట్టుకొని 7 ఎండుమిరపకాయ గింజలు కుడి చేతిలో పెట్టుకొని రవికి ఆజ్ఞిచ్చినట్టయితే కనుక మకర రాశిలోకి సంక్రమించినటువంటి ఆ రవి భగవానుడు ఎవరైతే ఉన్నారో ద్వాదశ రాశుల మీద అందరి మీద ఆ ఒక రవి భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఉండేందుకు ఉంటుంది. కాబట్టి ఆ రవి భగవానుడు రాజులాగా ఏరేలాగా చేస్తారు. కాబట్టి మీలో ఉన్నటువంటి రుమ్మతలు కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అలానే వాస్తు ప్రకారంగా బాలేనలు కూడా ఈ రవికి సమర్పించినటువంటి నీళ్లు వల్ల అన్న కూడా బాగుంటుంది, ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. కాబట్టి ఆ మేర చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రవికి నీళ్లు ఆగ్నేయడం కనుమ రోజున మర్చిపోవద్దు. లేవగానే కాకుండా లేవగానే స్నానాలు ఆచరించి కనుమ స్నానం అంటారు. ఈ కనుమ స్నానం రోజున ఏదైతే విభూతి ఉంటుందో, బూడిద అంటే ఎవరైనా వేసుకోరు, విభూతి ఏదైతే విభూతి ఉంటుందో ఈ విభూతి స్నానం ఆచరించేటువంటి నీటిలో వేసుకొని కింటాలు కాదు, చిన్నగా ఒక బొట్టు పెట్టుకునేంత విభూతి మనం ఆ నీటిలో వేసుకొని కనుక స్నానం ఆచరించి ఆ రోజున ఆ రవి భగవానుడికి స్నానం ఆచరించిన మునుపుట ఆ రవి భగవానుడికి నీళ్లు ఆజ్ఞించినట్టయితే కనుక మంచి జరుగుతుందన్నమాట. ఆ తదుపరి చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే జంతుదానం, వస్త్రదానం, ఏదైతే ఉంటుందో భూదానం, గోదానం ఉంటాయి. ఈ దానాలు గనక మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునికి కానీ లేదా పేదవారికి కనుక ఈ దానాలు ఇవ్వడం ద్వారా గేదెలు, ఆవులు, దూడలు, మేకలు, గొర్రెలు, కోడులు ఏవైనా సరే మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఏ దానం అయితే ఉంటుందో భూదానం, గోదానం లాగా, వస్త్రదానం, అన్నదానం ఏదైనా సరే ఆ రోజు చేసేటువంటి దానం ఏదైతే ఉందో అది పుణ్య కార్యక్రమానికి సంబంధించింది. మీలో ఉన్నటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేందుకు మీరు జీవితకాలం, అంటే జీవితం అంటే 12 సంవత్సరాలు మాత్రమే, ఈ యొక్క దశాబ్ద కాలం కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం కూడా మీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సంసారం వృద్ధి పొందేందుకు, అలానే మీకు పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఉత్తీర్ణులయ్యి వాళ్ళు కూడా కలెక్టర్ జాబ్ చేయలేకపోయినా అంత స్థాయికి వెళ్ళేందుకు ఏదైతే నరదిష్టి, నరఘోష ఉన్నటువంటి ఉంటుందో అవన్నీ కూడా పోయేందుకు ఈ దానాలు చేసుకుంటే మరీ మంచిది. అయితే ఇందులో ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఏ దానం చేస్తే మంచిదో ఒకసారి చూసినట్టయితే కనుక మేషరాశి, అలానే కర్కాటక రాశి, అలానే కన్యా రాశి, అలా కన్యా రాశితో పాటు తులారాశి కూడా, ఈ 4 రాశుల వాళ్ళు కనుక ఏదైతే ఒడ్లు, మనం బియ్యం రాకముందు వడ్లను ఉంటాయి, నవధాన్యాలు కూడా కలుపుతారు వడ్లు. ఈ వడ్లు ఏదైతే ఉందో ఈ వడ్లు గనక తీసుకెళ్లేసి శుక్రు భగవాను మీద, అలానే శని భగవాను మీద, అలానే రవి భగవాను మీద, ఈ నవగ్రహాల మీద 1 కిలో చొప్పున 3 కిలోలు వడ్లు గనక ఆ ఒక దేవత దేవులకి నవగ్రహాల మీద పోచినట్లయితే, లేదా హనుమాన్ మందిరంలో కూడా ఆ వడ్లు దానం చేసినట్లయితే, లేదా అక్కడ కుదరలేదనుకుంటే కనుక ఆ 3 కిలోల వడ్లు గనక ఇంట్లో హాల్లో నడింట్లో పోసేసి ఆ ఒక బ్రహ్మిస్థానం అంటారు, ఇంటి నడిబొడ్డున బ్రహ్మిస్థానం అంటారు, అక్కడ కుప్ప పోసేసి దాని మీద అఖండ దీపం అంటారు. ఆ అఖండ దీపాన్ని 24 గంటలు ఉండేది అఖండ దీపం. పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, మంచాల మీద కాకుండా కింద పడుకోవచ్చు, కింద నిద్రపోవచ్చు. ఆ దీపం కొండెక్కకుండా మాత్రం చూసుకున్నట్టయితే కనుక వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కుబేరుతో పాటు లక్ష్మీదేవి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ రాసుల వాళ్ళు కనుక ఆ పని చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు తొలగిపోయేసి ఆర్థిక స్థితిగతులు కూడా ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలా తర్వాత వృషభ రాశి, మిథున రాశి, అలానే వృషభం, మిథునం, అలానే వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశితో పాటు మకర రాశి వాళ్ళు, ఈ మకర రాశిలో చంద్రుడు భగవాన్ రావడం వల్ల ఈ మకర రాశి వాళ్ళు కానివ్వండి, వృశ్చిక రాశి వాళ్ళు, అలానే మనకి మిథున రాశి వాళ్ళు, అలానే మనకి వృషభ రాశి వాళ్ళు, ఈ 4 రాశి వాళ్ళు కనుక ఏదైతే నువ్వులు ఉంటాయో నల్ల నువ్వులు అంటారు. ఈ నల్ల నువ్వులు ఒక 2.5 కిలోలు, అంటే 2 కిలోల 500 గ్రాములు ఈ నల్ల నువ్వులు తీసుకుని వెళ్ళేసి వారిగా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం దేవునికే కదా చేస్తారంటారు. అంటే వారి మీద వారికి ఇలా పోసుకొని గనక ఆ నువ్వుల్ని ఎత్తుకొని గనక ఎక్కడైనా కాల్చినట్లయితే గనక దూరంగా, ఇంటికి సమీప దూరంలో ఎక్కడైనా రోడ్డు మీద కాకుండా రోడ్డుకి ఇరువైపులు ఎక్కడైనా సరే కాల్చినట్లయితే కనుక ఆ వాళ్ళలో ఉన్నటువంటి చెడు దోషాలు, వాళ్ళలో ఉన్నటువంటి క్రోధ దోషాలు ఏమైనా ఉంటే, వాళ్ళ నవగ్రహాల సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే కూడా ఈ మకర కనుమ రోజున చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫలిస్తుంది. కాకపోతే నేను చెప్పినటువంటి ప్రతి రెమెడీ కూడా ఫలించాలనుకుంటే కనుక ఆ రోజు మందు తాగడం, నాన్ వెజ్ తినడం లాంటివి చేయకూడదు. వస్త్రదానం, గొడ్డు దానం, గోదానం ఏదైనా ఉంటే కూడా ఎదుటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది తప్పితే వాళ్ళు తింటే మాత్రం ఖచ్చితంగా రాదు. ఇంకోటి ద్వాదశ రాశుల్లో మనకి ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి, అలానే కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, ఈ రాశి వాళ్ళు గనక ముఖ్యంగా సింహరాశి కూడా, ఈ 5 రాశుల వాళ్ళు గనక ఏదైతే జీడిపప్పు, అలానే బాదం పప్పు,
కిస్మిస్ ఏవైతే ఉంటాయో, అంజీర్ కూడా, అంజీర్ అంటే మనకి దొరుకుతాయి ఉంటాయి, మేడిపండు అంటారు. ఈ మేడిపళ్ళు దొరికినా కూడా రవి భగవానుడికి మేడిపళ్ళు చాలా ఇష్టం. అందుకని ఈ మేడిపండు కానీ అంజీర్, సెకండ్ అది హైబ్రిడ్గా వచ్చిన అంజీర్ అనమాట. ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక కిలో సుమారు లేదా 900 గ్రాములు సుమారు, 900 గ్రాములు సుమారు అని ఎందుకు చెప్తున్నా అంటే శుక్ర భగవానుడికి 9వ నెంబర్ ఇష్టం. అందుకని 900 గ్రాములు తీసుకొని కనుక కిలో తీసుకొని ఒక 100 గ్రాములు తినేయడం కాకుండా, ఆ తినకుండా సరే 900 గ్రాములు తీసుకొని ఆ 900 గ్రాములు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో నవగ్రహాలన్నిటి మీద ఉంచినట్లయితే, లేదా అవి తీసుకెళ్లి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే, ఆ రోజు పాలల్లో కలిపి ఇవన్నీ చెప్పినటువంటి పచ్చి పాలల్లో కనుక అవి నెయ్యి వేసి, అలానే ఆవు నెయ్యితో పాటు హనీ, తేనె కూడా వాటిలో ఉంచేసి కనుక మొదటి అంటే మకర సంక్రాంతి రోజు ఉంచినా సరే ఒక రోజు కనుక మన ఇంట్లో ఉంచుకొని తెల్లవారిన తర్వాత ఎవరికైనా ప్రసాద రూపంలో కనుక పెట్టినట్టయితే కనుక, లేదా ఇంటిల్లిపాది తింటే కూడా వాళ్ళలో ఉన్నటువంటి గ్రహ దోషం అంతా తొలగిపోయేసి బయట వాళ్ళకు కూడా అది ప్రసాద రూపంగా ఇవ్వచ్చు. దేవుని దగ్గర అని చెప్పేసి ప్రసాద రూపంగా వీళ్ళ చేతి ద్వారా పెట్టినట్లయితే కనుక వాళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో చదువు కూడా వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కనుమ రోజున ఇది పని చేస్తున్న ద్వారా, ఇలాంటి దానాలు చేయడం ద్వారా మంచి జరిగేదానికి ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఆ సంవత్సరం మొత్తం కూడా ఏది 2020 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా అన్ని రంగాల్లో రాణించేందుకు ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా రాణించేటువంటి రాష్ట్రాలను కాదు దేశాలను పాలించేటువంటి రాజులుగా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. శత్రువయం, శత్రుపీడ, గ్రహదోషం, గ్రహపీడ ఏదైతే ఉందో అన్ని తొలగిపోతాయి. పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్తుందంటే, ఆ రోజున జంతు హింసించడం ఘోరం, జంతు హింసించడం ఘోరం, మోసం, అలానే జంతు హింసించడం పాపం కూడా తగులేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పదగిలింది ఏంటంటే, ద్వాదశ రాశులు అందరికీ కాదు, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జంతువుని ప్రేమించాలి, జంతువుని ఎదుటి వాళ్ళకి దానం ఇవ్వాలి. అంతేగాని మన పూర్వీకులు జంతువుని చంపలేదు, జంతువుని హింసించలేదు. ఎదుటి వాళ్ళకి కనుమ రోజున దానం ఇవ్వడం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు పోయేసి ఆర్థిక స్థితిలో బాగుండేదానికి, అన్ని రకాల రంగాల్లో రాణించేందుకు జంతు దానం పేదవాళ్ళకి ఇచ్చి, ఆ పేదవాళ్ళ జంతువుల మీద వచ్చేటువంటి ఆదాయంతో బ్రతికేందుకు, జీవితకాలం మన పేరు చెప్పుకునేందుకు మన పెద్దవాళ్ళు జంతువు దానం అనేది చేస్తారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, దానం చేయడం ఎందుకు, దానం చేస్తే వాడనే తింటాడు అని చెప్పేసి అని మనమే తింటున్నాం అనమాట. ఏ అమ్మవారికి కానీ, ఏ గ్రామ దేవతకి కానీ, ఏ అయ్యవారికి కానీ ఎవ్వరికి కూడా జంతువులు బలించడం అనేది, జంతువుల్ని ఆతమార్చడం, హరించడం అనేది చేయకూడదు. కనుమ రోజు ప్రత్యేకంగా చేయకూడదు. కావున జంతువులు దానం ఇవ్వండి, జంతువుల్ని బతికించండి. ఆవుల్ని దానం అస్సలు ఇవ్వకూడదు, ఆవుల్ని బలి చేయకూడదు, దానం ఇవ్వచ్చు, బలి చేయకూడదు. ఇలాంటి దానాలు చేసుకుంటే సుసంపన్నంగా, సుసువదనంగా అందరూ కూడా బాగుండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కనుమ రోజున ఈ పని చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆ కుబేరునితో పాటు లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తితో సహా మీ ఇంట్లో అడుగు పెట్టేందుకు వెయిట్ చేయండి. ఇలాంటి దానాలు చేసుకుంటే తలుపు ఒకసారి కొట్టడం కాదు, తలుపు కొట్టకుండానే లోపలికి వచ్చి కూర్చునిది. కాబట్టి ఈ మర ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఈ కనుమ రోజు ఒకటే కాదు, సంవత్సరం మొత్తం కూడా చెప్తుంది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా రాశి ఉన్నా రాశి లేకపోయినా, మీకు నామనక్షత్ర ప్రకారంగా అయినా సరే ప్రతి ఒక్క మనిషి కూడా మోసపోయేందుకు దగ్గరగా ఉన్నారు. దొంగ స్వామీజీలు నమ్మేసి మోసపోవద్దు. ఎక్కువ డబ్బులు పెట్టేసి ఈ రెమెడీలు లేకపోతేను ఆ చేతబడులు, హిప్నాటిజాలు, మందు పెట్టడాలు చేయకూడదు. అవన్నీ కూడా కనుమ రోజు వదిలేసి నీళ్లలో మీకంటూ ఆత్మస్వరూపంగా, ఆత్మసాక్షిగా అన్ని వదిలేసి కనుక మీరు కష్టపడి పని చేయండి. ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మకండి. మీ పని మీరు చేసుకుంటే ఈ సంక్రాంతి ఒకటే కాదు, రానున్నటువంటి 10 సంవత్సరాలు చిన్న సంక్రాంతులు అన్నిటి కూడా మీరు ఇలానే ఏజ్ పెదకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి, అందరూ కూడా అందంగా తయారవ్వాలనుకుంటారు. ఈ అందంగా తయారవ్వాలనుకుంటే కనుక భోగి రోజున, మకర సంక్రాంతి రోజున, కనుమ రోజున ఏవైతే ఉన్నాయో కుంకుమ పువ్వు అని అంటారు. ఈ కుంకుమ పువ్వుని తీసుకొచ్చేసి భోగి, మకర సంక్రాంతి, కనుమ రోజున ఈ 3 రోజున పచ్చి పాలల్లో వేసేసి దాంట్లో ఒక చెంచా హనీ, తేనె వేసేసి అన్ని కూడా 3 స్పూన్లు వేసేసి అది కనుక మీరు ఈ మకర, కనుమ, సంక్రాంతి, భోగి రోజున కనుక మొహంకి అప్లై చేసుకున్నట్లయితే కనుక మీరు ఎన్నడూ ఎరగనటువంటి అందము, ఐశ్వర్యం కూడా మీ వంతు ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా అందంగా అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.